ఈ మాసంలో ప్రతి ఇల్లు ఆలయాన్ని తలపిస్తుంది. నెల రోజుల పాటు ఉదయం, సాయంత్రం ఆ భగవంతుని స్మరణతో మారుమోగిపోతుంది. శ్రావణ మాసంలో చేపట్టే ఎలాంటి కార్యానికైనా ఎంతో పవిత్రత ఉంటుంది. అంత గొప్ప పవిత్రమైన మాసం ప్రారంభమైంది. అంతేకాకుండా ఈ నెలలో ఎన్నో మంచి రోజులు, విశిష్టమైన పండుగలు కూడా వస్తాయి. ఈ నెలలో పౌర్ణమి నాడు చంద్రుడు శ్రావణ నక్షత్రంలోకి సంచరించడం వలన ఈ మాసానికి శ్రావణ మాసం అనే పేరు వచ్చింది. మహాలక్ష్మికి అత్యంత ప్రీతికరమైన మాసం ఈ శ్రావణ మాసంగా చెప్పుకోవచ్చు. వివిధ రకాల పూజలు, వ్రతాలు ఆచరించడం వలన విశేషమైన ఫలితాలు ప్రసాదించే దివ్యమైన మాసంగా కూడా చెప్పుకోవచ్చు. మహావిష్ణువు జన్మ నక్షత్రం కూడా శ్రవణ నక్షత్రం కావడం వలన అటువంటి పేరుతో ఏర్పడిన ఈ శ్రావణ మాసం మహావిష్ణువు పూజకు ఎంతో మంచిది. ఈ మాసంలో చేసే దైవ కార్యాలకు ఎంతో శక్తి ఉంటుంది. మరి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి.